హలో అండి. అందరికీ గుడ్ ఆఫ్టర్‌నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక వీడియోస్ అనేది కంటిన్యూ చేసేద్దామా? సో, ఇక వీడియో అనేది మనము అదే బేసిక్ టైలరింగ్ క్లాసెస్‌లో ఉన్నాం కాబట్టి, కుట్టు అనేది ఎలా కుడితే పర్ఫెక్ట్‌గా, ఫినిషింగ్‌గా ఉంటదనేది మనం ఇన్ని రోజులు క్లాస్ అనేది తెలుసుకున్నాము. ఇక నుంచి మనకి టేపుతో పనుంటది, కత్తెరతో పనుంటది. అన్నీ మనకి అవసరం పడతాయి. సో, అందుకే ఈరోజు దారం ఎలా ఎక్కించాలి, ఆ తర్వాత కుట్టుని ఎలా సెట్ చేసుకొని కుట్టాలి అనేది నేను చూపించబోతున్నానండి. ఆ తర్వాత మనకి ఏమేం ప్రాపర్టీస్ కావాలి రేపటి నుంచి కుట్టడం కోసం అనేసి అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. సో, ఇప్పుడు చూసారు కదా, దారం అనేది పైనుంచి నేను ఎలా ఎక్కించానో అండ్ అలాగే ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ సూదికి మనము థ్రెడ్ అనేది ఎక్కిచ్చేసామన్నమాట. ఆ తరువాత ఈ బాబిన్ అనేది కింద బాబిన్ కేస్‌లో అనేది పెట్టాలి. సో, అది కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు క్లియర్‌గా కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో, ఇక్కడ చూడండి. ఈ కింద అక్కడ బాబిన్‌ది ముల్క్ లాంటిది ఉంటది కదా! సేమ్ అక్కడ ఫిక్స్ అయ్యే విధంగా మనమైతే సెట్ చేసుకోవాలన్నమాట. ఆ తరువాత వీల్ తిప్పేది ఒకసారి తిప్పి పైకి లాగితే ఆ దారం కూడా మనకి పైకనేది వచ్చేస్తది. అప్పుడు మాత్రమే దీన్ని మనము 2 కూడా తీసి కలిపి పాదం లేపి అటు సైడ్‌కైతే పెట్టుకోవాలండి. సో, అంతే ఇంకా కుట్టడానికి రెడీ అయినట్టే అనమాట. సో, ఇప్పుడు నేను ఈ నంబరింగ్ అనేది చూపిస్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ 5 0 నుంచి 5 వరకు ఉంటుంది. నేనొచ్చేసి 2½ పెట్టాననమాట. అంటే 2:30 ఆ మధ్యలో అయితే పెట్టాను. 2కి 3కి మధ్యలో పెట్టాననమాట. సో, ఈ పైకి ఇంకా పైకి వెళ్తే పెద్ద కుట్టు పడుతుంది. కిందకి వచ్చేసరికి చిన్న కుట్టు పడుతుందనమాట. సో, మనము కుట్టుకోవడానికి ఇలా సెట్ చేసుకోవాలి. మనం మీడియంగా పెట్టుకున్నామండి. మరీ చిన్న కుట్టు కాదు, అలా అని మరీ పెద్ద కుట్టు కాదనమాట. సో, ఇప్పుడు కుట్టు ఎలా పడుతుందో ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ఏదైనా కుట్టేటప్పుడు అసలు కుట్టు ఎలా పడుతుందనేది ఒకసారి మనము చెక్ చేసుకొని కుట్టుకున్నట్లయితే మనకి ఫర్దర్‌గా ఏ ప్రాబ్లం ఉండదనమాట. సో, ఇప్పుడొచ్చేసి నేను 2కి 3కి మధ్యలో పెట్టి కుట్టయితే కుట్టాను. అది దగ్గరగా వచ్చిందనమాట. ఒకసారి మీరు వీడియోలో చూడండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరగా వచ్చింది. ఇప్పుడు నేను నెంబర్ చేంజ్ చేసి పెడుతున్నా. అంటే 4లో పెడుతున్నాను. ఇప్పుడు పెద్ద కుట్టు అనేది వస్తది. ఇప్పుడు మనం పాల్స్ అలాంటివి కుడతాం కదా, అప్పుడు కొంచెం పెద్దగా పెట్టుకొని కూడా మనం కుట్టుకోవచ్చనమాట. ఇక డ్రెస్సెస్ అలాంటివి అయితే ఇలా చిన్న కుట్టు వేస్తే ఎక్కువ రోజులు అంటే చిరిగిపోకుండా ఉంటది. ఇప్పుడు చూడండి, నేను నెంబర్ మార్చిన తర్వాత మళ్ళీ కుట్టి చూపిస్తున్నానండి మీకు. ఇది చాలా విధాలుగా కూడా మనము అంటే నెంబరింగ్ మారుస్తూ ఉంటాము. అంటే పాల్స్ కుట్టడానికి సంథింగ్ వేరే వాటికి కూడా మనము పెద్ద కుట్టు అవసరం పడుతూ ఉంటుంది. సో, చూసారు కదా, ఇట్లా అయితే కుట్టానన్నమాట. ఇప్పుడు చూడండి, నేను మళ్ళీ బోరింగ్‌గా చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా ఒక్కసారి మొత్తం అన్నీ కూడా మనం కుట్టినవి రివైండ్ చేసుకుందాం. ఫస్ట్‌లో మనం వచ్చేసి ఇలాగ కర్వ్స్ ఎలా స్ట్రైట్‌గా కుట్టాలి, అలాగే రౌండ్‌గా కుట్టాలనేది మనం ప్రాక్టీస్ చేసాం కదా! ఆ తర్వాత క్లాత్ మీద కూడా మనం కుట్టు అనేది ప్రాక్టీస్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న కోట్ లాంటిది కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. సో, ఇంకా మరి రేపటి నుంచి క్లాసెస్ అనేవి మనం స్టార్ట్ చేయాలి కాబట్టి, ఇప్పుడు దానికోసం నా దగ్గర ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే ఏమేమి నేను యూస్ చేస్తానో చూపిస్తున్నాను. టేప్ అయితే కంపల్సరీ ఉండాలండి. ఇది వచ్చేసి ఇంచ్ టేప్ అనమాట. ఆ తర్వాత కత్తెర, ఈ కత్తెర చక్కగా పదునుగా ఉండాలి. ఇది వచ్చేసి ఓన్లీ క్లాత్స్ మాత్రమే కట్ చేయండి. వేరేవి కట్ చేస్తే పదును అనేవి త్వరగా పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బీస్ ముక్కలండి. ఇవి కూడా మీ దగ్గర అవైలబుల్గా ఉంచుకోండి, లేదా మార్కర్ ఉన్నా పర్వాలేదు. సో, ఆ తర్వాత స్కేల్ అనమాట. నా దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అయితే ఇవేనండి. ఇంకా నా దగ్గర ఎక్స్ట్రాగా ఏమీ లేవు. అండ్ ఇప్పుడు చూడండి, కాటన్ క్లాత్ ఒకటి రెడీగా పెట్టుకొని ఉంచుకోండి. రేపటి నుంచి క్లాస్ స్టార్ట్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్.